ఈరోజు కలెక్టర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు గారు వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి, గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది, రాష్ట్రంలో ఖజానాలో పైసా ఆదాయం కూడా లేదు, ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటున్నారు. వ్యవస్థలు ఏ విధంగా నాశనం అయిపోయాయో ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. 49 లక్షల ఓట్లు పోలింగ్ రోజు జరిగిన ఓట్ల కంటే లెక్కింపు రోజు అధికంగా ఉన్నాయి అని దేశం మొత్తం కోడే కూస్తూ ఉంది. ఏడీఆర్ అనే సర్వే సంస్థ ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు కూడా వేసింది. దీనిపైన రెండో విచారణ ప్రారంభించనున్నారు సుప్రీంకోర్టులో కూడా. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12.5% ఓట్లు పోలింగ్ రోజు జరిగిన ఓట్ల కంటే అధికంగా లెక్కింపు రోజు నమోదయ్యాయి అని ఆ సంస్థ కూడా చెప్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఓట్లు తారుమారయ్యాయి, 12% ఓట్లు అధికంగా పడ్డాయి అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. దేశంలోని ప్రజలందరూ పార్టీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గెలవాల్సింది, అక్కడ ఈవీఎంల సహాయంతో కూటమి ప్రభుత్వం గెలిచింది అని అంటున్నారు. ఇదేనా వ్యవస్థలను గాడిలో పెట్టడం అంటే? ఉచిత ఇసుక అని అన్నారు. ఈరోజు ఉచిత ఇసుక ఇవ్వకపోగా 5,000 రూపాయలు ఒక ట్రాక్టర్ అమ్ముతున్నారు. ప్రభుత్వానికి 780 కోట్ల ఆదాయం సంవత్సరానికి గండిపడిపోయింది. ప్రజలకు మాత్రం గత ప్రభుత్వంలో లాగానే ఈ ప్రభుత్వంలో కూడా ఇసుక ఒక ట్రాక్టరు 3,500 నుండి 5,000 పైగా ప్రజలకు ఇస్తున్నారు. ఇదేనా వ్యవస్థల్లో గాడిలో పెట్టడం అంటే? గత ప్రభుత్వంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో 55,000 ఫీజు ఉంటే ఈ సంవత్సరం 78,000, 88,000గా మార్చారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు ఫీజులు పెంచి వ్యవస్థలను ఇలానే గాడిలో పెడతారా? సంక్షేమ పథకాలు సక్రమంగా గత 4 సంవత్సరాల నుండి కూడా కంటిన్యూగా ఏ క్వార్టర్కి ఆ క్వార్టరు, ఏ నెలకు ఆ నెల ఖచ్చితంగా ఇచ్చే సంక్షేమ పథకాలు మీరు అధికారంలోకి వచ్చిన రోజు నుండి పూర్తిగా ఆగిపోయాయి. ఇదేనా వ్యవస్థలను గాడిలో పెట్టడం అంటే? రాష్ట్ర ఆదాయం 7% తగ్గిపోయింది, రాష్ట్ర జీడిపి తగ్గిపోయింది. ఇదేనా వ్యవస్థలను గాడిలో పెట్టడం అంటే? ఈరోజు వాలంటీర్లకు 2,60,000 మందికి ఉద్యోగ భద్రత ఇస్తాము, 10,000 రూపాయలు జీతం ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఇదేనా వ్యవస్థలను గాడిలో పెట్టడం అంటే? మేము మెగా డిఎస్సి పేరుతో ఉద్యోగాలన్నీ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని అన్నారు. అది ఎప్పుడు భర్తీ చేస్తారో కూడా తెలియదు. ఆ టీచర్ ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ అయిపోయాయి. టెట్ ఈ సంవత్సరం నవంబర్లో జరుగుతుంది అని ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇదేనా మీరు గవర్నమెంట్లోకి వచ్చి విద్యార్థులకు చేస్తున్న న్యాయం, వ్యవస్థలను గాడిలో పెడుతున్న విధానం? ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది, తలసరి ఆదాయం తగ్గిపోయింది, సంక్షేమ పథకాలు ఆగిపోయాయి, ఇస్తానన్న పథకాలు ఏమీ ఇవ్వట్లేదు, ఇచ్చిన హామీలు ఏమీ ఇవ్వట్లేదు. ఈరోజు పోలవరం పనులు పూర్తిగా ఆగిపోయాయి. రోడ్లలో ఎక్కడ చెత్త అక్కడికి పేరుకుపోయి ఉంటే డయేరియా, మలేరియా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులతో ప్రజలంతా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇదేనా మీరు వ్యవస్థలను గాడిలో పెట్టడం అంటే? విద్యా వ్యవస్థలో ఫీజులు పెంచేశారు, వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ ఎత్తేశారు. ఈరోజు వైద్య రంగంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదలకు ఆరోగ్యం లేకుండా చేసేశారు. రాష్ట్రంలో ప్రజలు ఓట్లేసింది వైసీపీకి అని సర్వే సంస్థలన్నీ చెబుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది అని అంటున్నాయి. కూటమి నాయకులు, ఎన్డీఏ కూటమి సభ్యులు మోడీ గారి సహాయంతో వ్యవస్థలను సర్వనాశనం చేసేసి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఫీజులు పెంచేసి, ఆరోగ్యశ్రీ లేకుండా చేసేసి, సంక్షేమ పథకాలు లేకుండా చేసేసి, ఉచిత ఇసుక పేరుతో 5,000 రూపాయలు ట్రాక్టర్ అమ్ముకుంటూ వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోతే ఇంకా వ్యవస్థలను మీరు ఏం గాడిలో పెడతారు, ఏం సంపద సృష్టిస్తారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.